హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాబిరా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఏం వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఏవేవి ఉన్నాయో మీకు ఒక అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేంటో మీరు చూసేయండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే లాంగ్ బీన్స్ వెజిటేబుల్లో ఫస్ట్ వెరైటీ లాంగ్ బీన్స్. గుత్తులు గుత్తులుగా ఎలా వచ్చింది చూడండి మీరే. నెక్స్ట్ వచ్చేసి బీరకాయలు ఫ్రెండ్స్, నెక్స్ట్ వెరైటీ చూడండి. గుత్తులు గుత్తులుగా ఎలా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. ఇది ఒకటి ఉంది. ఇదేదో షార్ట్ వెరైటీ ఫ్రెండ్స్, మన దగ్గర లాంగ్ లేదు, షార్ట్ దొరికింది, సీడ్స్ పెట్టాము. నెక్స్ట్ వెజిటేబుల్ వచ్చి కాకరకాయ ఫ్రెండ్స్, చూడండి చిట్టి కాకరకాయ. చెట్టు ఇలా ఎండు కొమ్మ పెట్టి అల్లిచ్చాం ఫ్రెండ్స్, పందిరి వేసుకోలేదు మేము. ఇది నెక్స్ట్ వచ్చేసి గోరు చిక్కుడుకాయలు ఫ్రెండ్స్. ఇవి 10 మొక్కలు పెట్టాము, అన్నీ వచ్చాయి. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యింది పూత, ఇంకా పిందులు ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ వచ్చేసి ముళ్ళ వంకాయ చెట్టు ఫ్రెండ్స్. ఇదైతే నర్సరీలో కొనుక్కొచ్చినాము మేము. అవి 20 తెస్తే దాంట్లో ఒక్కటే ముళ్ళ వంకాయ వచ్చింది ఫ్రెండ్స్. ఆ వంకాయ ఇది చూడండి, ఇది ఒకటే. ఈ మొలకలు దొరకట్లేదు అనే దానివల్ల మేము ఫస్ట్ వచ్చిన వంకాయని సీడ్స్కి వదిలేసాము. నెక్స్ట్ చిన్నది ఇప్పుడే స్టార్ట్. చూడండి చిన్నది గుత్తొంకాయ. నెక్స్ట్ ఐటమ్ వచ్చి క్యాబేజీ ఫ్రెండ్స్. కాలీఫ్లవరు క్యాబేజీ 2 పెట్టాము. అప్పుడు వర్షాలు అనే దానివల్ల అవి సక్సెస్ అవ్వలేదు. క్యాబేజీ మాత్రం బతికినట్టున్నాయి. అవైతే ఇవి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్. ఆ నర్సరీలో తెచ్చినవి ఏదైనా కరెక్ట్గా వాళ్ళు చెప్పినట్టు వచ్చింది అంటే ఇది ఒక ఐటము. సన్న పచ్చిమిరపకాయలు అన్నారు, అవే వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి. అలాగే మన గార్డెన్లో బజ్జీ మిర్చి కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. అవి కూడా జస్ట్ స్టార్ట్ అయినాయి, 2 ఉన్నాయి. మిగతా అంతా పూత చూడండి. నెక్స్ట్ వెజిటేబుల్ చెట్టు చిక్కుళ్ళు, ఇప్పుడే పూతలు అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇది చూడండి. ఈ 3 గ్రో బ్యాగుల్లో పెట్టుకున్నాము, 3ట్లోనూ సక్సెస్ అయింది. కాకపోతే ఈ మంచుకి పురుగులాగా పట్టింది. ఎర్లీ మార్నింగ్ మంచులో బూడిద గమేషన్ మిక్స్ చేసి చల్లితే తగ్గుతాయని చెప్పారు. చల్లుతాను ఫ్రెండ్స్ రేపు. ఇదైతే పొటాటో ఫ్రెండ్స్. ఇది జనవరి 2 పెట్టుకున్నాము. ఇది చూడండి ఎంతైతే వచ్చింది. ఇది 2, ఇది వస్తుందో రాదో అన్నట్టు పెట్టాం, కానీ ఇది కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ పెట్టాము. ఫస్ట్ పెట్టింది ఎంత ఉంది. నెక్స్ట్ వెజిటేబుల్ వచ్చేసి నాటు టమాటాలు ఫ్రెండ్స్. ఇదిగోండి పిందులు ఉన్నాయి. ఇదో వెరైటీ. అలాగే చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇవి చెర్రీ టమాటాలు. చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి. ఆ టమాటాలోనే ఇదో వెరైటీ. ఇదైతే దానంతట అదే వచ్చింది ఫ్రెండ్స్. ఇది బాగా వచ్చింది అయితే అన్నిటికంటే. వస్తాయో రావో తెలియదు, కానీ ఇవైతే తెల్లగడ్డలు పెట్టినాం ఫ్రెండ్స్. పర్లేదు, బాగానే వస్తూ ఉన్నాయి చూడండి. ఇదైతే ఒక గ్రో బ్యాగ్లో మాత్రమే పెట్టాము, పర్లేదు బాగానే వస్తుంది. నెక్స్ట్ మై ఫేవరెట్ స్ప్రింగ్ ఆనియన్స్ చూడండి ఫ్రెండ్స్. ఇదైతే టేబుల్ లెమన్ ఫ్రెండ్స్.
చూడండి, తెచ్చినప్పటి నుంచి కదలికలే లేవనుకున్నాము. పూత అయితే ఎలా వచ్చిందో మీరే చూడండి. నెక్స్ట్ వచ్చేసి మన గార్డెన్లోనే కరివేపాకు ఫ్రెండ్స్. ఇదైతే ఎప్పటి నుంచో ఉంది, గార్డెనింగ్ స్టార్ట్ చేయకముందు నుంచి. నేను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మెంతకూరాకు ఫ్రెండ్స్. ఇది వేసాము, మంచు కోసం మొత్తం చనిపోయింది. అక్కడక్కడ ఉన్నది ఇంకా కొద్దిగా ఉందనే దానివల్ల ఇంటికి సరిపడా ఉంది. మనం తీసి కర్రీ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇది పాలకూర. స్పేస్ ఎక్కువ లేనందువల్ల అక్కడక్కడ కొద్దిగా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చి చుక్క కూర. ఇదైతే నేలలోనే వేసినాం ఫ్రెండ్స్. టబ్బుల్లో వాటిలో వీటిలో వేస్తే సరిగ్గా రావట్లేదు అనేసి మేము ఇలాగ చూడండి ఫ్రెండ్స్. ఇందులో వేసాము, జస్ట్ స్టార్ట్ అయింది. పెద్దదైన తర్వాత మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వెజిటబుల్స్ అన్నీ చూపించేసినాను కదా. ఇంకైతే ఫ్లవర్స్ ఎన్నో కలర్స్ ఉన్నాయి చూపిస్తారు. రోజెస్ ఫస్ట్ వచ్చేసి మా గార్డెన్లో రెడ్ రోజెస్ ఫ్రెండ్స్. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చి సెకండ్ వైట్ రోజ్ ఫ్రెండ్స్. చూడండి ఎల్లో కలర్, పింక్. ఇది వచ్చి చిట్టి రోజాల్లోనే రెడ్ కలర్ ఫ్రెండ్స్. ఉన్నాయి, హార్వెస్ట్ చేసాం కదా లాస్ట్ వీడియోలో. ఇది వచ్చేసి చిట్టి రోజాల్లో ఆరెంజ్ ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే వైట్ రెడ్ డబుల్ కలరు. కోసేసాము కాబట్టి ఫ్లవర్ లేదు. వెరైటీ ఫ్రెండ్స్. చూడండి, పింక్లో డబుల్ షేడ్ ముగ్గు కూడా ఉంది. ఎక్కువ ఉండడం వల్ల ఆరెంజ్ కలర్ కాస్త ఏం కలర్కి వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇదైతే యూట్యూబ్లో నాకు మంచి వ్యూస్ వచ్చింది అయితే ఇది ఈరోజే ఫ్రెండ్స్. దీంతో వీడియో చేసినాను, అది బాగా సక్సెస్ అయింది ఫ్రెండ్స్. ఆ చెట్టు అయితే ఇది. ఇప్పటికి ప్రస్తుతానికి 2 ఉన్నాయి. వెన్స్డే మొత్తం హార్వెస్ట్ చేసేసాం కాబట్టి తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి చెట్టు ఇదైతే పేట ఇరిగిపోతే అందులో పెట్టాం ఫ్రెండ్స్. అయినా బాగా వచ్చింది, ఫుల్ హ్యాపీ. కుండీలో అయినా పెట్టకపోయినా ఈ మంచి వ్యూస్ తెచ్చినందువల్ల ఫుల్ హ్యాపీ అయ్యాము ఫ్రెండ్స్. మేము చిత్తూరులో షాపింగ్కి వెళ్ళాము. 4000 షాపింగ్ చేస్తే ఈ టబ్ ఇచ్చారు. ఆ టబ్లో తెచ్చి పెట్టాను ఈ రోజ్ చెట్టు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయితే వచ్చింది, గుత్తులుగా. చూడండి, నేనైతే కుండీల్లో గ్రో బ్యాగ్లో పెట్టినా కూడా ఇంత బాగా అయితే రాలేదు. చూడండి, ఇదైతే ఎల్లో షేడెడ్ మొగ్గలు ఉన్నాయి. చూడండి మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. ఇంకా బాగుంది ఫ్రెండ్స్. ఇది నాట్ వెరైటీ జామ చెట్టు ఫ్రెండ్స్. స్టార్ ఫ్రూట్ చెట్టు అండి. చూడండి చాలా చిన్న చెట్టు, కుండీలో పెట్టాము. చూడండి పూత ఎంత వచ్చినా ఒకే ఒక స్టార్ ఫ్రూట్ మాత్రం అట్లే ఉంది. నెక్స్ట్ ఇక్కడ పూత కూడా వస్తుంది. చూడండి, ఇది వచ్చేసి తైవాన్ జామ చెట్టు అన్నారండి. చూడండి ఆల్రెడీ పూత వచ్చినా నిలవలేదు, మంచుకో వర్షానికో తెలియట్లేదు. ఇక్కడ చిన్నది. నెక్స్ట్ ఇక్కడ పువ్వు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. దిగుళ్ళు కూడా బాగానే వస్తాను. నెక్స్ట్ వచ్చి ఇది ఆరెంజ్ ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడు పూతలు వస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసి స్వీట్ లెమన్ ఫ్రెండ్స్. చూడండి ఇగుర్లు వస్తుంది.
నిజండి. ఇది కూడా మనం తెచ్చి పెట్టిన తర్వాత వచ్చినాయి కదా. ఇదైతే పూత అట్లా ఏమి లేదు, ఇంకా టైం పట్టేలాగా ఉంది ఫ్రెండ్స్. వచ్చేసి యాపిల్ బేర్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఒకటి ఉంది, చూడండి ఇక్కడ ఒకటి ఉంది, 2 ఉన్నాయి. ఇగురులో అయితే ఇది కూడా బాగానే వచ్చింది. ఇదైతే పపాయ చెట్టు, గ్రో బ్యాగ్లోనే పెట్టాము. పపాయ చెట్టు కంటే టమాటా మొలకలు వచ్చేది ఎక్కువైపోతూ ఉంది చూడండి. అలాగే నెక్స్ట్ గ్రేప్ చెట్టు, బ్లాక్ గ్రేప్. ఇది చచ్చిపోతుందేమో అనుకుంటాం కానీ మళ్ళీ వస్తుంది చూడండి ఇగుర్లు. ఇది వచ్చేసి అరటి మొక్క అండి. ఇందాకైతే చెప్పాను కదా ఫ్రెండ్స్, తైవాన్ జామ అని. అందులో అది తైవాన్ జామ, ఇదైతే స్ట్రాబెర్రీ జామ అంట. చూడండి ఇగుర్లు ఇది కూడా స్టార్ట్ అయింది. ఇంకా ఇందులో అయితే పూతలు ఏం రాలేదు, టబ్లోనే పెట్టాము ఇది కూడా. నెక్స్ట్ వెరైటీ రెడ్ జామ, చూడండి తెచ్చినప్పుడు ఎక్కడికే ఉంది, తెచ్చిపెట్టిన తర్వాత ఇంత చెట్టు అయింది. ఇందులో కూడా ఏం పూతలేం లేదు, ఇది కూడా టబ్లోనే పెట్టుకున్నాము. అన్నిట్లో టమాటా మొలకలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇయర్లీ ఎప్పుడైనా మ్యాంగోస్ ఉంటాయని చెప్పారు ఈ చెట్టు, 12 months మ్యాంగోస్ అన్నట్టు. ఇది కూడా ఇగురులు అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూడండి. నెక్స్ట్ అలానే స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నాము, వస్తూనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. అయితే మీకు అన్నీ చూపించాను కదా ఫ్రెండ్స్, ఇది మన గార్డెను. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ సీజన్లో స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ మల్లెపూలు, ఉండు మల్లెలు ఇవి. ఇదైతే ఆకులు తీసినా కూడా సరిగ్గా రాలేదు, అది బాగా వచ్చింది.